హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం క్రోమ్ ఎక్స్టెన్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అంటే గూగుల్ క్రోమ్లో అప్లికేషన్స్ అన్నమాట. సో ఇవి ఎట్లా డౌన్లోడ్ చేయాలి అనే ఒక డౌట్ ఉంటే స్టే ట్యూన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో వితౌట్ ఎనీ డిలే విల్ సీ ద ఫస్ట్ ఎక్స్టెన్షన్. సో ద ఫస్ట్ వన్ వచ్చి మొమెంటమ్ అండి. మొమెంటమ్ అంటే ఇది జనరల్గా మనం క్రోమ్ ఓపెన్ చేసిన వెంటనే డిఫాల్ట్ వాల్పేపర్ లాగా కనిపిస్తుంది. సో ఇందులో ఏంటంటే మనకి డైలీ ఒక న్యూ వాల్పేపర్, ఒక న్యూ కొటేషన్తో క్రోమ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి వస్తుంది. ఇందులో మనం ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నాం, వాట్ ఈస్ యువర్ మెయిన్ ఫోకస్ ఫర్ దట్ డే అని టైప్ చేసి పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టడీ అని టైప్ చేశాను. వాట్ ఎవర్ ప్లేయింగ్ గిటార్, వాట్ ఎవర్ యూ విష్ యూ కెన్ డూ దాట్. అయిపోయిన తర్వాత చెక్ బాక్స్లో టిక్ చేసి ఇంటూ కొట్టి మళ్ళీ న్యూ ఫోకస్ ఆఫ్ దట్ డే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండ్ రోజుకొక వాల్పేపర్ ఉండటం వల్ల మోటివేటెడ్గా కూడా మనకి అనిపిస్తుంది. సో ఇందులో ఇంకొక ఫీచర్ కూడా ఉంటుంది టువర్డ్స్ రైట్ కార్నర్. అది టు డూ లిస్ట్ అండి. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు టు డూ లిస్ట్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు మొమెంటమ్ ఎక్స్టెన్షన్ ఉంటే మీ దగ్గర. సో ఇక్కడ టు డూ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారో అని చెప్పి మీరు టైప్ చేసే వీలు ఉంటుంది. సో ఐఎమ్ జూమింగ్ ఇట్ ఇన్ టు ద టు డూ. సో రైట్ కార్నర్లో మీకు టు డూ అనే ఒక ఇది కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారో దాంట్లో రాసి దాన్ని కూడా చెక్ బాక్సెస్ ఉంటాయి, అవి కూడా టిక్ చేసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ బి అనదర్ సోర్స్ ఆఫ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఆన్లైన్. సో ద సెకండ్ వన్ వచ్చి వన్ ట్యాబ్ అంటే మనం జనరల్గా క్రోమ్ వాడుతున్నప్పుడు చాలా ట్యాబ్స్ ఓపెన్ చేసేసి పెట్టేస్తూ ఉంటాము. సో మనకు క్లమ్జీగా ఉంటుంది, ఏ ట్యాబ్లో ఏమున్నాయి అని మళ్ళీ అన్నీ క్లోజ్ చేసేయలేము కూడా. సో ఈ వన్ ట్యాబ్ ఏంటంటే జస్ట్ ఒక క్లిక్ ఆన్ దట్ ఎక్స్టెన్షన్ మొత్తం అన్నీ ఒక ట్యాబ్లోకి తెచ్చేస్తుంది. ఇఫ్ మీ వాంట్ టు రీస్టోర్ దట్, అక్కడ రీస్టోర్ ఆల్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని కొడితే మళ్ళీ క్రోమ్లో అన్నీ ఓపెన్ అయిపోతాయి. లేదు నాకు అన్నీ డిలీట్ చేయాలి అంటే డిలీట్ ఆల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని కొట్టచ్చు. ఒకటే కావాలి అనుకుంటే మళ్ళీ లింక్ మీద క్లిక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ టైమ్ సేవర్ అండి, లైఫ్ సేవర్. నాకైతే ఫేవరెట్ ఎక్స్టెన్షన్ ఇది. సో డూ ట్రై దిస్ వన్స్. జస్ట్ వన్ క్లిక్ ఆన్ దట్ వన్ ట్యాబ్ ఆప్షన్ ఎక్స్టెన్షన్ పైన. సో ఇట్ విల్ డూ మిరాకల్స్. సో ద థర్డ్ థింగ్ విల్ మూవ్. సో థర్డ్ వన్ వచ్చేసి గూగుల్ డిక్షనరీ. ఇదేంటంటే జనరల్గా మనం చదువుతున్నప్పుడు కొన్ని మీనింగ్స్ తెలియవు మనకి. సో గూగుల్ డిక్షనరీ ఎక్స్టెన్షన్ ఉండడం వల్ల మనం దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఆ మీనింగ్ ఏంటి అనేది మనకు పాపప్ అవుతూ ఉంటుంది. సో వికీపీడియా అనే కాదు, మీరు ఏది చదువుతున్నా సరే గూగుల్ డిక్షనరీ మీ క్రోమ్లో ఉన్నంత కాలం ఇట్ విల్ హెల్ప్ యూ. సో ద ఫోర్త్ వన్ ఈజ్ నాయిస్లీ. ఇట్లా మనం ఓపెన్ చేసిన వెంటనే ఒక నాయిసీ ఎన్ అనే సింబల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇట్లా వస్తుంది. పైన మీకు టైమర్ కూడా అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు ఈ మూడు సౌండ్స్ అండి, ప్రొడక్టివిటీ, రిలాక్సేషన్ లాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సౌండ్స్ కోసం. పొమోడోరో టెక్నిక్ ప్రకారం 25 minutes టైమర్ ఆన్ చేసి మీకు రిలాక్స్ అవ్వాలనుకున్న మ్యూజిక్ ఒకటి ఆన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు noisily.com అనే వెబ్సైట్లో కూడా వెళ్ళొచ్చు when you have the extension. So itla manki options ఉంటాయి and see you can listen the music. సో న్యాచురల్ రెయిన్ పడినట్టు, థండర్స్ వచ్చినట్టు కూడా మనకి మ్యూజిక్స్ ఉంటాయండి ఇందులో. సో కాన్సన్ట్రేట్ చేయడానికి ద బెస్ట్ ఆప్షన్. తర్వాత ఇందులో ఒక ఎడిటర్ కూడా ఉంటుంది, టెక్స్ట్ ఎడిటర్. ఇందులో మీకు కావాల్సింది టైప్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ టైప్ చేశాను. దీన్ని మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు ఇంటూ డ్రైవ్, ఇంటూ .text ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్.
సో నెక్స్ట్ వన్ ఈజ్ మెమరైజ్ అండి. మనం జనరల్గా చదువుతున్నప్పుడు సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతూ ఉంటాము, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. ఈ మెమరైజ్ అనే ఎక్స్టెన్షన్ ఉండటం ద్వారా మనం ఈ ఇంటర్వెల్లో నన్ను ఈ క్వశ్చన్ అడుగు అని చెప్పి మనం దాన్ని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో హియర్ సీ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మీనింగ్స్ టైప్ చేసి పెట్టుకున్నాను అండ్ 20 సెకండ్స్ గ్యాప్లో నన్ను అడగమని చెప్పాను. సో మీన్ వైల్ ఐఎమ్ స్క్రోలింగ్ ఆన్ ద సోషల్ మీడియా. సో అది 20 సెకండ్స్కి ఒకసారి నన్ను అడుగుతూ ఉంటుంది వాట్ ఈస్ దిస్ ఆన్సర్ అని చెప్పేసి. సో ఇట్లా మీరు 20 సెకండ్సే కాదు, 1 మినిట్, 5 మినిట్స్ మీ ఇష్టం వచ్చిన టైం పెట్టుకోవచ్చు. సో దట్ ఎక్కువసేపు మీరు సోషల్ మీడియాలో ఉండకుండా కొంచెం ప్రొడక్టివ్గా కూడా ఉండడానికి మెమరైజ్ యాప్ మీకు బాగా యూస్ఫుల్. సో జస్ట్ ట్రై ఇట్ అండ్ సీ. మీనింగ్సే కాదు, యూ కెన్ చూస్ ఎనీథింగ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏదైనా సరే మెమరైజ్లో మీరు టైప్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మీరు వేరే అప్లికేషన్లోకి వెళ్ళలేరు దీన్ని క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేంత వరకు. ఒకసారి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పేసిన తర్వాత దట్ ఇట్ విల్ స్టాప్. సో మనం క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి అని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో క్రోమ్ ఎక్స్టెన్షన్స్కి క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్ళాలి. క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్తే మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు ఏం కావాలి అని అడుగుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెమరైజ్, వన్ ట్యాబ్, ఏదైనా సరే అక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే యాడ్ టు క్రోమ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను మెమరైజ్ ఓపెన్ చేశాను. సో జనరల్గా మెమరైజ్ మీరు డౌన్లోడ్ చేసుకునే ముందు ఓవర్వ్యూ చూడండి, క్వశ్చన్స్ ఎలా టైప్ చేయాలి అని అక్కడ ఉంటుంది. సో దాని ప్రకారం టైప్ చేస్తే ఇట్ విల్ వర్క్. సో యా, so much for watching. Don't forget to like, share and subscribe to our channel.